హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి మనకి బ్లాక్ బుక్, ఇంగ్లీష్ వొకాబులరీకి ఎక్కువ మంది ఈ బుక్ యూజ్ చేస్తుంటారు. ఇది 2024 ఎడిషను. ఈ ఇయర్ ఇంకా మనకి రాలేదు, 2025. మనకి ఇందులో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్, హోమోఫోన్స్, స్పెల్లింగ్స్, వొకాబ్ బూస్టర్స్, ఇంకా ఇలా చాలానే ఉన్నాయి. ఈ బుక్ ఎలా చదవాలి అనేది కూడా వీళ్ళే ఇచ్చున్నారు. ఎస్ఎన్ అని ఈ సింబల్స్ యూజ్ చేశారంట. ఎస్ఎన్ అంటే సీరియల్ నెంబర్. ఇంకా బుక్ తీసుకుంటే ఇక్కడ చూసుకోండి, మనకు అర్థమవుతుంది. ఎస్ఎన్ ఇండికేట్స్ స్పెల్లింగ్ అని, ఎస్ఎన్ కాదు సారీ, స్టార్ అని ఉంటే ఇక్కడ ఎగ్జాంపుల్, టు గివ్ అప్ వన్స్ అథారిటీ ఆఫ్ థ్రోన్, అబ్డికేట్. ఇది స్టార్ మార్క్ ఉంది అంటే ఇది అబ్డికేట్ అనేది స్పెల్లింగ్. ఇవి క్వశ్చన్స్ ఇస్తారు కదా, స్పెల్లింగ్ కరెక్ట్గా గెస్ చేయమని, ఆ క్వశ్చన్స్లో ఇచ్చారని. ఈ సింబల్ ఉందంటే మనకి సినోనిమ్, యాంటోనిమ్గా ఈ క్వశ్చన్ అడిగారని చెప్పి, ఈ వర్డ్ని ఆ క్వశ్చన్లో అడిగినారని అర్థం. డీటెయిల్డ్గా ఇక్కడే ఉంది, మనకి కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఇవన్నీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇవన్నీ ఉన్నాయి మనకి. చాలా ఉన్నాయి మనకి, 1823 ఉన్నాయి. ఇవి వచ్చేసి ఎక్కువ సార్లు అడిగినవి. ఇదిగోండి 4457 టైమ్స్ అడిగారంట. అవి చదవలేకపోయినా ఇవైనా చూసుకోవచ్చు. టాప్ 200 అని, అవి గుర్తుపెట్టుకోలేమేమో అనుకున్న వాళ్ళు. ఇవి వచ్చేసి ఓన్లీ 200 ఉన్నాయి. అంతే. వన్ సెకండ్. ఎస్ఎస్సి కాకుండా వేరే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిల్లో అడిగినవి కూడా ఇచ్చారు ఇక్కడ. ఇవన్నీ అవి. చాలా ఉన్నాయి మనకి ఇందులో. ఇప్పటి నుంచి మనం ఎగ్జామ్ వర్క్ ప్రిపేర్ అయినా ఇంగ్లీష్లో కూడా స్కోర్ బాగా వస్తుంది మనకి. సినానిమ్స్, ఎస్ఎస్సిలో ఏమేమి అడిగారని. యాంటోనిమ్స్ ఇవి ఎస్ఎస్సిలో అడిగినవి. ఇవి వచ్చేసి సినానిమ్స్, యాంటోనిమ్స్ అదర్ ఎగ్జామ్స్ వేరే ఉంటాయి కదా, రైల్వే కానీ. రైల్వేలో ఇంగ్లీష్ ఉందా లేదా, ఉంటే యూజ్ అవుతుంది, లేకపోతే లేదు. ఇంక వేరే అదర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, బ్యాంక్లో ఉంటుంది కదా, బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇంగ్లీషు, దానికి కూడా యూజ్ అవ్వచ్చు. అదర్ ఎగ్జామ్స్ అని ఇచ్చారు, మనకి ఐడియా లేదు. రైల్వేలో లేనట్టుంది. రైల్వేలో జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఇవే ఉండేది సబ్జెక్ట్స్ ఎన్టీపీసీలో. హోమోనిమ్స్, హోమోఫోన్స్,
ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్, ఇలాగ చాలా ఉన్నాయి. ఏవేవో బుక్స్ అన్నీ తీసుకోకుండా మనం ఇలా సింగిల్ బుక్ తీసుకున్నా చాలా మనకి యూజ్ అవుతుంది. 300 లోపే పడుతుంది మనకు అమౌంట్ కూడా. ఇంత బుక్ బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ, ఇవన్నీ మనకి ఈ బుక్లో ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంగ్లీష్ స్కోర్ బాగానే చేయొచ్చు. ఇంకా మాక్ టెస్ట్ కూడా అటెంప్ట్ ఇస్తే బెటర్. నా సజెషన్ అయితే ఇది. నేను పర్మార్ సార్ది కోచింగ్ తీసుకొని ఉన్నా కదా, అవి ఇంగ్లీష్ క్లాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అవి అయిపోయాక ఇది చూస్తాను నేను బుక్. ఇంకా మీకు నేను ఏ బుక్స్ ఫాలో అవుతున్నాను అనేది కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.